3 రోజుల్లో 10,000 కండోమ్స్ ఖాళీ. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ నేను చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. వింటర్ ఒలింపిక్స్లో కండోమ్స్ కొరత. 3 రోజుల్లోనే 10,000 ప్యాకెట్లు ఖాళీ. సాధారణంగా ఒలింపిక్స్ అంటే రికార్డులు, పథకాల వేట గుర్తుకొస్తుంది. కానీ ఇటలీ వేదికగా జరుగుతున్న 2026 మిలాన్ కోర్టినా వింటర్ ఒలింపిక్స్లో ఒక వింత సమస్య హాట్ టాపిక్గా మారింది. ఒలింపిక్ క్రీడాగ్రామంలో అథ్లెట్ల కోసం అందుబాటులో ఉంచిన కండోమ్లు రికార్డు స్థాయిలో ఉపయోగించినట్లు తెలుస్తోంది. నిర్వాహకులు సరఫరా చేసిన 10,000 కండోమ్ ప్యాకెట్లు కేవలం 3 రోజుల్లోనే ఖాళీ అయినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కొత్త స్టాక్ తెప్పించే ప్రయత్నం. కోర్టినా డి ఆంపెజోల్ విలేజ్లోని సుమారు 2,900 మంది అథ్లెట్లు ఉంటున్నారు. వీరి కోసం నిర్వాహకులు ముందు జాగ్రత్తగా 9,700 ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. అయితే ఆటలు మొదలైన 3 రోజుల్లోనే స్టాక్ మొత్తం అయిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం కొత్త స్టాక్ తెప్పించే పనిలో ఉన్నట్లు సమాచారం. కండోమ్ల కొరత రావడానికి నిర్వాహకుల ప్రణాళిక లోపమే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో 10,500 మంది అథ్లెట్ల కోసం ఏకంగా 2,20,000 కండోమ్ ప్యాకెట్లు పంపిణీ చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. కానీ మిలాన్ వింటర్ ఒలింపిక్స్ 2026లో కేవలం 10,000 ప్యాకెట్లు మాత్రమే కేటాయించడంపై డిమాండ్ పెరగడానికి కారణమైనట్లు తెలుస్తోంది. అసలు ఎందుకు పంపిణీ అంటే, ఒలింపిక్స్ క్రీడాగ్రామంలో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వేలాది మంది అథ్లెట్లు కొన్ని వారాల పాటు కలిసి ఉంటారు. ఈ క్రమంలో సురక్షితమైన శృంగారం, ఆరోగ్యపై పరిరక్షణ అవగాహన కల్పించే సాంప్రదాయం చాలా కాలంగా కొనసాగుతోంది. టోక్యో ఒలింపిక్స్లో కోవిడ్ ఆంక్షల కారణంగా సాన్నిహిత్యంపై నిషేధం విధించారు. ప్రస్తుతం నిబంధనలు లేకపోవడంతో అథ్లెట్ల మధ్య పరస్పర కలయికలు పెరిగాయి. ప్రస్తుతానికి పరిస్థితిని చక్కదిద్దేందుకు యుద్ధ ప్రాతిపదికన కొత్త స్టాక్ ఆర్డర్ చేసినట్లు ఒలింపిక్ కమిటీ నిర్వాహకులు చెబుతున్నారు. క్రీడలు ముగిసే వరకు అథ్లెట్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని నిర్వాహకులు హామీ ఇచ్చారు. వీళ్ళు అక్కడికి వెళ్ళి ఏం ఆటలాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఒలింపిక్స్లోకి వెళ్ళి అక్కడ గేమ్స్ ఆడకుండా వీళ్ళ ఓన్ గేమ్స్ ఆడుకుంటున్నారు.